పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ హీట్ పెంచింది. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు అవినీతికి పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. చేపల చెరువుల ద్వారా అవినీతి చేస్తున్నారన్నారు. బొల్లా బ్రహ్మనాయుడికి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మక్కెన మల్లికార్జునరావు. బొల్లా బ్రహ్మనాయుడు అవినీతికి అంతే లేదని విమర్శించారు. మరి నడిగడ్డ చెరువు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, కొప్పుకొండ చెరువు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, ఏ చెరువు ఏ ఊరిని నువ్వు వదిలిపెట్టావు, ఏ ఊరిని వదిలిపెట్టావు? ప్రతి ఊరు ఆ ఊరు సొంతం. ఆ చెరువు ఆ సంపద నీ సొంతం చేసుకున్నావు. ఆ సంపద కోసం ఎవరు అధికారంలోకి వస్తారో చూసుకొని గోడ మీద పిల్లిలాగా ఆ అధికారం ఉన్న పార్టీలోకి వెళ్తావు. నువ్వు బ్రహ్మనాయుడు గురించి మాట్లాడతావు. దొండపాడు చెరువులో బ్రహ్మనాయుడు గారు అక్కడ మేము చేపల వ్యాపారం కొనుగోలు చేసుకున్నందుకు మమ్మల్ని బెదిరించి మా దగ్గర 5 ఏళ్ళు డబ్బులు తీసుకున్నాడని దీనికి ఏం సమాధానం చెబుతావు? ఈ విధంగా నువ్వు బ్లాక్ మెయిలింగ్ చేసింది నువ్వు, ఏ శాసనసభ్యుడు చేయలేదే. అసలు ఇదేంటే? ఏదైనా ఉంటే నువ్వు పోయిన 5 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది ఈ కార్యక్రమాలు చేసినావు చెప్పు. అది చెప్పడం చేతగాక నువ్వు పొద్దుగూకులు ఈ విమర్శలు ఏంటి? అసలు వీసీ నరసింహారెడ్డి గారు ఆత్మ ఆడఘోషిస్తుంది ఏంది? ఇది ఎవరు తెలియదు? కొండ దగ్గర వీసీ నరసింహారెడ్డి గారి భూములను ఆక్రమించలేదా, లాక్కోలేదా?